వాయిస్ చాట్ చేయి. హలో, ఏమేమి వాయిస్ వస్తారా జోకర్? హలో ఫ్యాన్. హలో, హలో, ఇలా వాయిస్ కూడా వస్తలేదు. Bring up voice chat. ఏమో మరి ఏమని ఏమని దగ్గర Bring up voice chat. I need a weapon. హలో స్టాన్ గాడ్. నేను ఇలా గేమ్లో కూడా వస్తలేదు వాయిస్. Help! I got supplies. I got supplies. Bring up voice chat. ఏ వాయిస్ వస్తుందో అసలు స్టాన్ గాడలో. హలో, మనలో వస్తలేదు. ఏంది స్టాన్ మాట్లాడు? మనల్ని వాయిస్ పోయింది. రండి ప్యాలర్ రండి. అటుకు ఇద్దరు మాట్లాడరు. గాడ్ హలో, గాడ్ ఏం కాల్ ఉందా? ఏంది గాడ్ నీ వాయిస్ వస్తలేదు. ఇక్కడ ఇంకా M4 ఉంది. ఎస్టోల్కే కూడా ఉంది. I got supplies. ఏంది ఇప్పుడు చలో చలో కానీ M4 కాడ M4 కాడ ఎస్టోల్కే కూడా ఉంది, తీసుకోండి. కావాలంటే తీసుకో జోకర్. ఏంటి M4 ఉంది, M4 కాడ ఎస్టోల్కే ఉంది. చూసిన జోన్ చూసిన ఇక్కడ బగ్గి ఉంది, బగ్గి తీసుకుంటాను నేను. నేను బగ్గి ఉంది, ఇక్కడ బగ్గి తీసుకుంటాను. సిమెంటరీ నేను లూట్ చేసి
పండు వెళ్దాం గాడ్. Watch out. Marked a చేయలేదు, location. మొత్తం చేయలే. ఒక బయటికి వెళ్ళి ఒక గన్ తీసుకొని ఇటు వచ్చేసిన అంతే. ఇటు ఇంకో కూపర్ ఉంది దాన్ని రామా తీసుకో. చెందిన ఇది ఒకటే లాస్ట్ లాస్ట్. మినిట్స్ దా గాడ్ జోకర్ రండి. సరే నానే ఉంది తినేయండి రా వద్దు. ఇక్కడ డాసియా ఉంది బ్రిడ్జ్ కాడ, వచ్చి తీసుకోండి. వస్తున్నాం. బ్రిడ్జ్ మీద ఆయన జల్దీ రండి కదా. ఇది బ్రిడ్జ్ రెండర్ అయింది. సరే వస్తున్నాం, వెయిట్ చేయి వచ్చే వరకు. చూడు చూసుకొని పో. మీరు ముగ్గురు మాట్లాడుకొనే ఫైట్లు తీయండి, ముందే చెప్తున్నా. ఏమన్నా ఫైట్ ఉన్నప్పుడు ఎవరు గుద్దుతారు, ఎవరు ఏం చేస్తారు మళ్ళా చెప్పుకోండి. నేను మళ్ళా చెప్పాను. రెండర్ అవుతుంది. ఎవరు క్లోజ్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోండి, అర్థమైందా? ఇప్పుడు వాడి సైడ్ అది సామ్రాన్ ఉంది కదా. ఆడాల్సిందే. సామ్రాన్ రైట్ కి వస్తాను. చూడండి జోకర్ రైట్ వెళ్ళి కూడా కదా, అది ఉంది ఆ వెహికల్, వాటర్ వెహికల్. ఒకటి ఉంది. రెండర్ అవుతుంది క్యాంప్ అనుకుంటా. నీడ హౌసెస్ అవుతున్నా ఓయిడు అవునా ఏ పాన్ డాసియా ఉంది, తీసుకోండి కదా. ఎన్ని గట్టిగా కూర్చోరు అనిపిస్తుంది నాకు. సరే మరి ఆగండి, జరిసేపు ఆగు మరి పోదాం. జోన్ ఉందిలే, వెయిట్ చేద్దాం. నడుచుకుంటే ముందట వరకు పోవాలా లేకపోతే గాడ్ దెంగిర్రు అనుకో, ఎందుకు చెప్పు పాయింట్ ఇచ్చి రిస్క్ తీసుకో. ఇంకా అయ్యామో ఇలా పెడతా. I got supplies. ఇది క్రేజీ, ఇది గాడ్ బ్రిడ్జ్ క్యాంప్. ఇది బాగా ఎక్కిన. ఏమో వాళ్ళు మాట వాళ్ళకి తెలుసు కదా డ్రాప్ గురించి, వచ్చిన వస్తారు. తెలుసు. లాషా ఉందన్న రేడా, బ్రిడ్జ్ మీద లాషా తీసుకుంటా. Marked a location. వాళ్ళు ఇన్న ముందర బ్రిడ్జ్ క్యాంప్ వేసి ఒక్కనైనా ఫినిష్ చేయాలి. వాళ్ళు డ్రాపులు దిగకూడదు. చెప్తున్నా అదే రెండర్ అవుతుంది గట్టిగా. నా దగ్గర నేర్లోనే తీసుకోరు ఇలా, సరేనా? తర్వాత నగర 5 ఏం కూర్చుంకి ఉన్నాయి. మరి నేను పోనా ముందడికి, ఏమంటారు? గాడ్ నేను ఈడు వరకు వెళ్తాను. నా దగ్గర ఇక్కడికి రా, Watch out. అందరు రండి. జోకర్ కి కవర్ ఉంటది అనుకుంటే, 7 వరకు ఉంటది. ఆ బ్రిడ్జ్ కి 7 వరకు ఉంది చూడు జోకర్. కనిపిస్తాను డేంజర్. నాకు అది చెప్పాలా గాడ్? నేను ఇడికెళ్ళి కొంచెం ముందరికెళ్ళి నేను ఆగుతా. ఆడికెళ్ళి నువ్వు ముందటికెళ్ళు, నీ పొజిషన్కి వెళ్ళినాక నువ్వు కవర్ పెట్టు. అట్లే సరే జోకర్ సైడ్ నుంచే మాక్సిమం చూసుకోండి. జోకర్ కొడతారులే. నేను బస్ వరకు ట్రక్ వరకు వెళ్తావు. వెళ్తున్నా కోఆర్డినేషన్ లేదు చూసి దా పో.
వచ్చినా నేను. కవర్ పెట్టు. నేను వచ్చేస్తున్నా నేను కూడా. దా జోకర్ దా. ఎల్లు స్టాండ్ లేరు అనుకుంటా బాయ్స్. లేరు కనిపిస్తుంది. లేరు అనుకుంటున్నాను. వెండర్ అయితే గట్టి అవుతుంది గాడ్. వెరీ పేర్లు ఉన్నారేమో. వెరీ పేరు పెట్రోల్ బంక్. 20 ఉంది. నేను వెళ్తా ముందరికి. సరే పో. దా జోకర్ నువ్వు కూడా వచ్చేసి. వచ్చేసి రైట్ సైడ్ వచ్చింది. బంక్ లో ఫ్యూల్ వేసుకుంటాను. హ్యాకర్ కాంపౌండ్ సైడ్ వెళ్దాం మనం. అందరూ ఫ్యూల్ వేసుకోండి. అందరూ అక్కడే ఉండకండి. స్ప్రెడ్ కాండి కదా. నేను ఆడుతున్నా. హిల్ పైన పోయినా ఇక్కడ అవసరం వాడు ట్యాంక్ కాంపౌండ్. ఇక్కడ బగ్గీ స్పాన్ ఉంది. బగ్గీ స్పాన్ ఉంది ఇక్కడ వచ్చి తీసుకునే తీసుకో. నాకు వద్దు, నాకున్నది వెహికల్. నేను ఫ్యూల్ వేసుకుంటా. నాకు కవర్ ఉండరు ఒకసారి. ఉండండి ఎవరో ఉన్నాను నేను వచ్చిన వాడికి. నేను వస్తున్నా ఉండదు. ఇలా ఫైట్ అవుతుంది. ఎక్కడ? TR3 పోచంకి కొట్టిరు. మిస్టర్ స్ప్రే కాంపౌండ్ కి వెళ్దాం. ఆ కాంపౌండ్ తీసుకుందాం. పప్ప హ్యాకర్ కాంపౌండ్. హ్యాకర్ కాంపౌండ్. మీరు రైట్కి వెళ్ళి వస్తున్నా, మీరు లెఫ్ట్కి వెళ్ళండి కదా. జోకర్ పోయి కొండ స్కౌట్ చేయను. అందరి కొండ మీద కూపర్ లెక్క అనిపించింది. P1. ఓకే చెక్ చేయి. మీరిద్దరు చెక్ చేయండి. ఓకేనా? జోకర్ P1 చెక్ చేస్తున్నాం. నేను జోకర్ హైడ్రా చూసి మొత్తం లోపల ఒక జోకర్. అరే మొత్తం స్మోక్స్ చర్చు గాడ్. అవునా? స్మోక్స్. అరే ఇక్కడ ఉన్నారు. దీంట్లో ఉన్నారు. మన హ్యాకర్ కాంపౌండ్ ఉన్నారు. గాడ్ ఇది చర్చ్ మొత్తం స్మోక్స్ గాడ్. హ్యాకర్ కాంపౌండ్ ఒక 10-15. అవునా? సరే దాస్టాన్ మనం పోయి ఏమంటారు చెప్పు. మీరిద్దరే వచ్చేసాను గాడ్. సరే స్వాడో వెళ్తున్నాం. నేను వచ్చేసినాలే చూసుకొని వచ్చేసిన. నేను సేఫ్. 6 స్మోకులు ఉన్నాయి. స్మోకులు పోయినాయి. లెఫ్ట్ లో నా కాంపౌండ్ లో కూడా ఉన్నారు. ఓకేనా? నా కాంపౌండ్ లో కూడా ఉన్నారు. ఓహో చర్చ్ దగ్గర. నా కొడత బాట కుద్దా వాడు చర్చ్ మీద వండుకుండే జోకర్. నా లెఫ్ట్ లా మీరాడా రోడ్ కట్. వీళ్ళకి యాంగిల్ పెట్టి కొట్టచ్చు. వీళ్ళకు అన్నీ ఉన్నారు. లెఫ్ట్ లో ఉన్నారు ఆల్రెడీ. జోకర్ లెఫ్ట్ నుంచి పడతాయి. జోకర్ విషయం బయట ఉండకు. స్ప్రే పైన కొండ మీదకి పో. పైన అన్నీ ఉండు. స్టాండ్ అన్నీ ఉండు. అక్కడే ఉండు. నువ్వు కూడా పో జోకర్. నువ్వు కూడా వాడికి. P1 P2 చూసుకోండి. ఏంటంటే మనకి జోన్ ఇటు సైడ్ పోయింది అనుకో వెళ్ళిపోదాం. ఓకేనా? లేదు మన ఛార్జింగ్ 20 ఉంది. వెహికల్ ఉన్నాయి. అన్ని టైర్స్ తీసేయట్రా కనిపించినాయి. హ్యాకర్ కాంపౌండ్ ఉన్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి సమరన్ తన పేరు. ఓవర్ బోర్డ్ అంటారు. సామరన్ అంటారు. నేర్చునే వాడు దీంట్లో 2 నేర్చునే కావాలి. ఛార్జింగ్ లేదు. 10 ఉంది. ఒక 2 నిమిషాలు ఆగు. ఒక నిమిషం ఇట్లా పెట్టుకో. ఓకే వాడు 1 HP సరే. వాడు జోన్ అటు సైడ్ ఉంది.
వాడు టీ కాంపౌండ్ ఖాళీ అంటారు, టీ కాంపౌండ్ వెళ్దాం పాపా 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 అదే అంటాడు గాడు, అదే అంటాడు పా, టీ కాంపౌండ్ ఖాళీ అయితే టీ కాంపౌండ్ వెళ్దాం. వస్తున్నా ఖాళీ ఉంటే తీసేసుకో బాయ్స్ నడు పారి పారి అందరు ఒక డైరెక్షన్ ఒక్కరు నా రైట్ లో ఎనిమిది T1 రైట్ లా వచ్చేస్తున్నా దాదాపు రాదు, కాయ కాయ కొట్టడానికి రాదు. వెహికల్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది, చర్చలు ఒకటే కొడుతురు. నా సైడ్ రా కదా వచ్చేసిన గాడ్ నాకైతే అవునా వాళ్ళ అయిపోయినండి నాకులే, మీరు ఆడండి కష్టం. నేను నా దగ్గర రెండు టీమ్స్ ఉన్నాయి, మీరు ఆడండి ఆడండి పోయి టీ కాంపౌండ్ ఎనిమిస్ వస్తారు, ఫైర్ అయ్యేదా దగ్గర నుంచి ఎనిమిస్ వస్తారు. ఓకేనా నా సైడ్ నుంచి కూడా నన్ను కొడతారు బాయ్స్. మంచిగా ఆడుకోర్రు, ఆరాంసే ఆడుకోర్రు. ఓకేనా నీట్ గా ఆడుకోర్రు, జోన్ వచ్చాడు వెహికల్ సేఫ్ పెట్టుకోరు. కాకపోతే వెహికల్ సేఫ్ కష్టం మొత్తం ఎనిమిస్ మూకేసుకొని పెట్టుకో జోకర్, ఉన్నది పోతుంది. కూపర్ కాడ సేవ్ చేయండి చేసి ఉంటే. Watch out. తీసి పడితే నేను అస్సలు అర్థమవుతారు కాబట్టి లైట్లే పడితే నాకైతే మళ్ళీ పుష్ వస్తుంది. ఉండలే లైట్ తీసుకో. కూపర్ ఒకటే ఉన్నది కదా, స్కాన్ ఇది ఉన్నదిగా. ఉండని Watch out. దానికి కొడతారు, నాన్న కొడతారు, దీన్ని ఎడబెట్టినా కొడతారు ఇప్పుడు మళ్ళీ వెనకాల నుంచి. ఈ షాక్ పక్కకు పెట్టు, నీ ముందర షాక్ పక్కకు పెట్టు ఉంటది, కొంచెం కనిపించకుండా ఉంటది. ఇక్కడ షాక్ పక్కకి అట్లా పెట్టారు జోకర్, రైట్ కి పెట్టు తీసి. Watch out. కొడతారు లైట్ తీసుకోలేదు, కొడతానే ఉన్నాడు. వద్దు నాకైతే కష్టం, ముడ్డాడు అన్ని టైర్లు తీస్తున్నారు. లైట్లే కనిపిస్తా అనుకుంటా. ఎవడా చెక్కలని చూడు, కొట్టే కొట్టుండు వెహికల్ అని నమ్మకూడదు. నేను కూడా ఎట్లా బతికినా నాకు అర్థమే కాలేదు కాదు నాకైతే. సెంటర్ జోన్ నెక్స్ట్ జోన్ పైన అవుతుంది అనుకుంటున్నా. ఓపెన్ ఏరియాస్ నుంచి లేదు, ఇంకో స్క్వాడ్ వస్తుండే. ఏమేమి చెప్తావు, వస్తుండే ఫైట్ అవుతుంది, కిల్లు షుగర్ ఫైట్ అవుతున్నట్టుంది. నెక్స్ట్ టైం ఏం చేద్దాం తెలుసా, మీ వాడు ఉన్నప్పుడు మీరిద్దరు అంటే ఒక లాన్నే ఉండి పైన నేను కదలేదాక ఆగాలి. ఫైట్ అవుతుంది, రైవల్ రావు ముందు. రావాలి జోన్ మొత్తం సిటీ పోతుంది అనిపిస్తుంది. ఉన్నది కావు టైర్ అయితే నడుతుంది, నీది కూడా నడుతుంది. మళ్ళా చూస్తుండే పైన చూసుకొని మొత్తం నేర్చేస్తా బాయ్స్. ఆడుకోర్రి నైట్ ఆడుకోండి, నీట్గా ఆడుకో. ఇక్కడే ఆడుకోండి. ముందర వాష్టార్ వెళ్ళి ఈడికెళ్ళి ఈడాన ఎడేసి ఇచ్చి ఆడుకోవచ్చు కానీ ఇప్పుడు వద్దు, తర్వాత ఆడుకోవచ్చు నీట్గా మంచిగా. స్లామ్ వస్తుంది, జోన్ సెంటర్ లో చూసుకుంటాడు, జోన్ లో కూడా మీరు ఇద్దరు 6 నేర్లోనే నియర్ 4-5 వేసి పారుతా అటు ఇటు. వీళ్ళు ఇళ్ళ మీద స్లామ్ ఇస్తారు, లేకపోతే ఇల్లు మన మీద ఇస్తారు, లేకపోతే ఇటు సైడ్ వాళ్ళు ఈ డిప్స్కి వెళ్తారు, లేకపోతే దీని మీద స్లామ్ ఇస్తారు. టీం కూడా కాదు, వేరే టీం ఇంకో వెహికల్ కూడా వస్తుంది, ఫైట్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయండి తెలుసా, మీరు కిల్స్ తీసుకోవచ్చు ఒకళ్ళు వెళ్ళి, కానీ వద్దులే రిస్క్. అరే ఇద్దరు, లెఫ్ట్ కానీ రైట్ కానీ పోయి కిల్ తీసుకుని రాపు కదా.
వేరే కంటిన్యూ కొట్టిస్తాను ఏం కాదు అనే కొట్టా నేనేం కొట్టాడు వేరేటోడు ఏం కొట్టాడు ఏడా ఇన్విజిట్ పెట్టు రాయి దగ్గర అక్కడ స్మోక్ లా Watch out! మరి నేనేం కొట్టాను అక్కడే కొట్టా అదే ప్లేస్ వాడు రాలే ఇంకా వాళ్ళిద్దరు కింద కూడా అయిపోతారా ఇప్పుడు వచ్చి వచ్చింది క్వాంటమ్ వాళ్ళు ఓకేనా క్వాంటమ్ వాళ్ళు ఇంకోటి 1 HP జోకర్ జోన్ లో చూసుకోండి ముందల ఫైట్ అది కొడతలేను అమౌంట్ నా కూపర్లు ఉన్నాయి నా కూపర్లు కూడా ఉన్నాయి వెళ్తాను క్వాంటమ్ వాళ్ళు నీ పిల్ల ఎత్తేసారు మొత్తం తెగిపోకు తక్కువ ఉంది నాకు అయ్యో 9 తీసి పెట్టిన కొన్ని ఇయ్యూస్టా బాట గుద్ద కూడా ఉంటాయి కదా ఏం లేదు 9 ఉన్నాయి వన్ కూపర్ లో కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ జోన్ క్లోజింగ్ అవుతుంది ఇది అయిపోగానే మీరు పైన కూడా ఎక్కొచ్చు పైనకి ఆడుకోవచ్చు Watch out! వాళ్ళు వస్తారు చూడు అక్కడ నుంచి బ్యాగ్ కూస్తున్నా నేను కూడా ఫ్రంట్ వదిలేసిన సరే చూస్తున్నాడు ఓ ఇక్కడికి వచ్చినట్టున్నారు Vehicle marked. ఇక్కడ వెహికల్ ఉంది అడుగునా బ్యాగ్ తీసుకుంటున్నా బాయ్స్ నేను బ్యాగ్ స్నైపర్ టవర్ ఉందనుకో ఒకరు ఎమ్మటే వెహికల్ తీసుకొని నీ వెహికల్ తీసుకొని Kill వచ్చింది. ఓకేనా నైస్ నీ వెహికల్ Eliminated తీసుకొని ఆ? Kill స్నైపర్ వచ్చిందా? టవర్ నాకైనా ఎలిమినేటెడ్ టీమ్ అయిపోయింది జోన్ ఉంది అరే రైట్ సైడ్ ఇక్కడ ఆడుకోవచ్చు కదా ఇక్కడ ఇది 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 ఏమంటారు ఇడుపా ఇది Watch out! ఉన్నారు బాగానే ఉన్నారు ఇది ఆడుకోవచ్చు కదా నీట్ గా అక్కడ ఆడుకోవచ్చు పా పోదాం పా పోండి ఇప్పుడే పోండి Help! ఓడి అరే కొడతాడు స్మోక్ అయ్యారా నాకు ఓకే అరే, ఏ దొరుకుతావు అయిపోయినావు ఇందాకనే కొట్టావు కదా ఆడు లే కిందికి నేను వెహికల్ ఇద్దామని పోయినా వెహికల్ సేఫ్ అవుతాను అదే స్మోక్ వేసుకో నైస్ నైస్ ఇద్దరు పోండి మీరిద్దరు అన్న పోండి మీ ఇద్దరికి దొరకదు మళ్ళీ పా పా స్మోకులు Smoke వేసుకోండి. కదా స్మోకులు నేర్లు కూడా 5 ఉన్నాయి ఆడ నీట్ గా ఆడుకోవచ్చు మీరు ఇద్దరు డిఫెండ్ చేసుకోవచ్చు అంతే నడుస్తాను వెహికల్ తీసుకొని పోండి 2 వెహికల్ ఉన్నాయి దీని అమ్మ బ్యాటరీ దొరుకుతలేదు లేట్ చేస్తే కష్టం జోకర్ దీన్నే ఉన్నది అది దాంట్లో వెళ్తుందా ఇలా చూడు ఒకసారి అది వెళ్ళా వెహికల్ పోదు వెళ్ళదంట పో ఇందులోనే పో పోండి 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 ఇల్లునే పోండి స్మోక్ వేసుకోండి ఆడోటి ఇటు లేకపోతే బాగానే ఉన్నాయి స్మోకులు వెళ్ళిపోవచ్చు అందరు చూస్తారు మళ్ళా లేదంటే సరే చలో ఎక్కువ చలో చలో రైట్ కి టోటల్ రైట్ ఓని బ్యాక్ ఇటు Watch out. స్టాండ్ ఆ ఇంటి మధ్యలోకి వెళ్ళి తిప్పుకొని పో వెహికల్స్ వస్తాయి అందుకనే పొమ్మంటున్నా తర్వాత అక్కడ ఎన్ని ఉన్నట్టున్నారు బగ్గి ఉన్నది బగ్గి అంతే ఏం కాదురే వెనకాల చూసుకోండి మళ్ళీ ముందడుగు వదిలే వాళ్ళు పోయి ఆడుకోపోండి జోన్ లా ముందట నేను స్మోక్ వేస్తున్నాను ఎక్కొచ్చు కిందికి వెళ్ళి ఎక్కొచ్చా పక్కన ఎక్కొచ్చు కానీ చూసుకోండి దిగకు లాస్ట్ దీనిలో స్మోక్ బాటు. దగ్గర ఆ బగ్గి దగ్గర పెట్టేసుకో ఓకేనా ఆ బగ్గి దగ్గర నీ వెహికల్ గుద్దేదు లేదా? ఇంకా రైట్ కి డిప్ ఉంటది ఇటు సైడ్ డిప్ ఉంటది కొంచెం రైట్ ఇంకా right అక్కడ ముందుకు. రైట్ అది లేకపోతే ఒకటి పక్కన ఇయ్యరు. ఈడ ఇది ఉంది కదా బగ్గీకి గుద్దేసుకొని ఆడుకోండి ఈ షేప్ పెట్టి లెఫ్ట్ లో ఫ్రీ కిల్స్ చూడు అవో కొండ పైన వస్తుర్రు నాకు కాకండి అస్సలు నాకు కాకండి వాళ్ళ ఫైట్ అవుతుంది అది ఒక తొక్కిచ్చిండు కిల్ కిల్ తీసుకో. తీసుకోండి మళ్ళా కొట్టు ఆరాంతో కొట్టు one ఇస్తాడు. లంచా కొడుకు ఒకళ్ళు ఏం చేయొచ్చు తెలుసా ఆ చెట్టు ఉంది చూడు లెఫ్ట్ లా చెట్టు కాడ ఒకళ్ళు పెట్టుకొని ఆడొచ్చు ఇక్కడ ఒకళ్ళు ఆడొచ్చు ఇద్దరు స్ప్రెడ్ కానీ రివైవ్ కష్టమైతే మిమ్మల్ని కొట్టేది మిమ్మల్ని ముందల సైడ్ కవర్ పెట్టుకొని 1 ఆడచ్చు మీటరే ఉంది కార్ ముందర అన్నాడు కార్ ముందర అన్నాడు వెహికల్ పెట్టుకు ముందు పెట్టుకో నీకు ఉన్నది కదా జోను నీట్ గానే మళ్ళా అవ్వచ్చు హైడ్రా ఒక్కడ ఆడుకుంటారు లేడా Help! అరే అరే సేఫ్ అబ్బా కిందికి కొట్టిందా? స్మోక్ అయితే వస్తాడు నా స్మోకే జల్దీ స్మోకే నేను సర్వైవ్ అవుతా సర్వైవ్ అవుతాడు Watch out! అరే కొట్టేసిర్లే ఫస్ట్ టైం దూరం నుంచి కొట్టిరు అరే ఆడ జోన్ ఉందిగా బట్ ఉన్నది లైట్ ఉంది ఈడ చూసుకోలేడు
నేను సరే అయితే నేను రివైవ్ అయితే బ్యాక్ కొడుతున్నాడు, ఒకటే కొడుతున్నాడు. ఆడ చూసుకొని ఉండే స్టాండ్ ఆడ ఇట్లా చూసుకొని చెప్పాడు జోన్ ఉండే. చూడు స్టాండ్ సరే ఏం జరుగుతున్నాడు? రైట్ లో అక్కడ రా చెట్ల లెఫ్ట్ లో చూసుకో నువ్వు జోన్ ఎడు దొరుకుతావు చూసుకో. కొండ కిందికి వెళ్ళిపోతావా లేదంటే సీదా పోనీస్తారా? బాగా తాగుతాడు కానీ పోయి ఏం చేయలేం. ఏం చేయలేం కదా, ఆన్ కిందికి పోతేనే సేఫ్ ఉంటావు జర సేపు. అటు పోతేనే సేఫ్ ఉంటావు మరి. ఎటు చెట్టు కాడ రాయన్న చెట్టు ఉంది చూడు, స్ట్రైట్ టు స్ట్రైట్ చెట్టు కింద చెట్టు కానీ ఇప్పుడే వెళ్ళిపోవాలి స్టాండ్, తర్వాత అయితే కష్టం. స్మోక్ ఉంటే వేసుకో. తర్వాత ఏమైతుంది అంటే Smokes లేవా? ఈ బానౌట్ సైడ్ నుంచి స్మోక్స్ 19 seconds ఉంది. అలా ఫైట్ అవుతుంది, ఇప్పుడు వెళ్ళిపో. బాణంలో ఫైట్ అవుతుంది. బాణంలో ఫైట్ ఎట్లా కూడా ఫైట్ ఇంకా లెఫ్ట్కి వెళ్ళండి బట్ మంచిగా చూసుకో, వాళ్ళు కూడా ఉంటాయి ఆడ. ఈడ రాయింది ఈడు, పెద్ద రాయి ఉందా ఈడ? జోన్ లేదు, జోన్ లేదు. డ్రాప్ ఉంది. ఓలాల్ ఫ్యూరీ వాళ్ళ కాదు, వేరే వాళ్ళు ఎవరు. వాళ్ళు డెత్ రిప్లై ఇవ్వడు ఒకసారి. ఓలా అలేనా స్టాండ్? కాదు. ఎందుకంటే ఆర్ఎన్బి ఆ మొట్ట చర్చ్ నుంచి 4 దెంగీరు బ్రో నాకు. తప్పొచ్చిన ఈరోజు. లెఫ్ట్ పొట్టు కొడతారేమో అనుకున్నా బార్ నుంచి. వెహికల్స్ ఉంటే అయిపోయేది, వెహికల్స్ ఒక్కటి సేవ్ ఉంటే నీట్ గా ఉండేది. జోకర్ కూడా మళ్ళీ వచ్చే చచ్చిపోయారు ఆడ చచ్చిపోకపోతే ఆడుకోవచ్చు అక్కడ.